తపస్సంపన్నులైన యోగులు, సిద్ధయోగులు, పరమాత్మ ప్రతినిధులు. వారు ఏ శరీరమును ఆశ్రయించినా పరిపూర్ణ పరమాత్మను ఆవిష్కరించారు. భారతావనిలో నడయాడిన ఎందరో మహానుభావులు ఈ నేలను, గాలిని పవిత్రం చేసి భక్తులను కరుణించి మోక్షమిచ్చారు. నేటికి ఇస్తూనే ఉన్నారు. ఈ అశాశ్వతమైన శరీరమే నిజము కాదు, అనంతమైన చైతన్యం ఉంది. ఈ చిన్ని శరీరంలోకి జీవిగా రాకపోవడము చైతన్యం ఉంది. బాల్యదశలో ఉండగా ఉంది. పరిపూర్ణ స్త్రీతత్వము సంతరించుకున్న తర్వాత ఉంది. శరీరము తర్వాత కూడా ఉంది. ఉన్నది కేవలము మార్పు లేని పరిపూర్ణమైన చైతన్యమే. రూపుదిద్దుకున్న పరిపూర్ణ చైతన్యమే మానవ శరీరంలో మెసలి భక్తులకు ఆనంద, ఆధ్యాత్మికత ప్రసాదించిన అవధూత అవతార రూపమే యోగిని మాత, ఆనందమయీ మాత. అనంతమైన ఆనందము రూపుదిద్దుకున్న ఆకారము ఆనందమయీ మా. భగవంతుని నమ్మే భక్తులకు ఆధ్యాత్మిక ఆనందము ఇవ్వటము తన వ్రతమని చెబుతారు ఆనందమయీ మా. తల్లి తమ పిల్లలను ఎంత కనికరంగా చూసుకుంటారో అదే కనికరము మాకు భక్తులందరిపైన ఉంది. ఆనందమయీ మా గురించిన ప్రస్తావన ప్రసిద్ధి చెందిన శ్రీ పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మకథలో ఉంది. శ్రీ పరమహంస మాను కలిసిన వివరము, వారికి మాతకు మధ్య నడిచిన సంభాషణ ఆ గ్రంథంలో ఉన్నాయి. ఎందరో మహాపురుషులను కదిలించి తమ భక్తులకు ఆధ్యాత్మిక ఆత్మోన్నతినిచ్చిన ఆనందమయీ మాత జన్మనామము నిర్మల సుందరీదేవి. 1896లో ఒక నిరుపేద సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో ఆనాటి అవిభక్త బెంగాలు రాష్ట్రంలో జన్మించింది. పుట్టిన నాటి నుంచి కూడా భగవన్నామము వినబడినంతనే వింతైన ఆనందంలో మునకలు వేసేది ఆ బాలిక. నిశ్చలమైన మౌనములో, సమాధి స్థితిలో, నిత్యానందంలో తేలియాడే బాలిక వింత ప్రవర్తన తల్లిదండ్రుల్ని అబ్బురుపరిచేది. ఆనాటి సంప్రదాయం ప్రకారం నిర్మలకు 1909లో ఆమె 11వ ఏట విక్రమపురి వాస్తవ్యులైన రమణీమోహన్ చక్రవర్తితో వివాహం జరిపించారు తల్లిదండ్రులు. వివాహానంతరం అత్తగారింట ఆ బాలిక శారీరకమైన కష్టతరమైన పనులు ఎన్నో చేయవలసి వచ్చేది. ఆ కష్టాలు ఆమె ముఖంపై ఆనందాన్ని దూరం చేయలేదు. ఆమె సదా ఆ నిత్యానందంలో మునకలు వేస్తూ ఉండేది. ఆమె భర్త ఆమెలోని పరమాత్మను చూసి ఆమెకు భక్తుడయ్యారు. ఆయనే భోలానాథ్గా ప్రసిద్ధి చెందారు. వారి దాంపత్యము విచిత్రమైంది. వివాహమైన పూర్తి సన్యాస దీక్షలో గడిపారు దంపతులు. ఆమె భర్త అన్నగారింటిలో దాదాపు 2 సంవత్సరాలు ఉన్న తర్వాత తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరారు మాత. బావగారింట మాత ఉన్నన్ని రోజులు ఎన్నో సిరి సంపదలతో తేలియాడింది ఆ కుటుంబం. బావగారి మరణము, 13 సంవత్సరాల నిర్మల ఆరోగ్యం బాగుండకపోవడము ఇత్యాదివి ఆమెను పుట్టింటికి చేర్చాయి. ఆనందమయ్య మాకు గురువు కానీ ఉపదేశం కానీ లేవు. 1922వ సంవత్సరము ఒక పౌర్ణమికి ఆమెకు భగవంతుడి నుంచి సందేశం అందింది. ఆమె విన్నవి విన్నట్లుగా ఆచరిస్తూ ఉండేది. ఈ ప్రక్రియ గురించి మాత మాటలలో ఉపదేశమిచ్చే గురువు, తీసుకుని శిష్యులు 2 ఆనందమయ్యే మానే. ఆమెకు అందే ఉపదేశంతో ఆమె ఆచరించే యోగా క్రియను చూస్తే ఎంతో అనుభవజ్ఞులు ఆచరిస్తున్నట్లుగా ఉండేది. ఆమె ఆ యోగాసనాలలో ఎంతో కాలం అలా నిలిచిపోతూ ఉండేది కూడా. ఢాకా చేరిన తర్వాత భగవంతుని కీర్తనలతో అనంతమైన ఆ ఆనందంలో ఉండే మాను చూసి ప్రజలు తన్మయులైపోయేవారు. ఢాకాలో ఉండగా శ్రీ జ్యోతిష్ ప్రందరరాయ్ మాను ఆశ్రయించిన తొలి భక్తుడు. ఆయనను భాయీజీ అంటూ ఉండేవారు. అనంతమైన బ్రహ్మానందంలో శాంతవదనముతో సంచరించే మా తన చుట్టూ అదే ప్రతి వారికి అనుగ్రహిస్తూ ఉండటం జరిగేది. అలాంటి సందర్భంలోనే ఆమెను ఆనందమయీ మా అని నామకరణం చేశారు భాయీజీ. ఆనందమయ్య మాకు ఒక ఆశ్రమము ఏర్పాటు చేశారు కొందరు భక్తులు. మరునిధికి, గురుప్రియ దీదీకి ఉపనయనం చేసి వారికి పవిత్ర యజ్ఞోపవీతం ప్రసాదించారు మాత ఆనందమయ్య మా. భారతదేశమంతా అతి విస్తారంగా పర్యటిస్తూ భక్తులను అనుగ్రహించారు మా. ఆమె సేవాగ్రములో గాంధీ మహాత్ముని కలవటము, ఢిల్లీలో జిడ్డు కృష్ణమూర్తిని కలవటము ఇలానే తటస్థించింది. అలాగే దక్షిణ భారత యాత్రలో మా రమణాశ్రమము, పాండిచేరిలో మదరను, రామేశ్వరము సందర్శించారు. పరమహంస యోగానందను కలిసినప్పుడు ఎంతో ప్రేమగా మాట్లాడుకున్నారు. యోగానంద మాత ఆనందమయిని రాంచీ ఆశ్రమానికి ఆహ్వానించి
వారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. సున్నితమైన పువ్వు వంటి ఆనందమయ్యి మా తన శరీరముపై శ్రద్ధ వహించేవారు కాదు. ఎవరైనా భోజనం చిన్నపిల్లలకు తినిపించినట్లుగా తినిపిస్తే తినేవారు, లేకపోతే అసలు ఆ భోజన విషయం గుర్తు కూడా ఉండేది కాదు ఆమెకు. తరచు నిశ్చల సమాధిలో మునిగి బాహ్య స్పృహలో ఉండేవారు కారు. ఒకసారి ఆమె కురుడు ఒక భక్తురాలు సరిచేస్తూ ఉండగా మాత ఆనందమయ్యి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. కురులు పట్టుకున్న భక్తురాలు కూడా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి మా బాహ్య స్పృహకు వచ్చినప్పుడు మెలకులోకి వచ్చింది. ఇది ఆ శిష్యుల అనుభవాలు. అందరినీ సరి సమానంగా చూడడం ఆమెకు చాలా సహజము. ఆనాటి ప్రధాని నెహ్రూ భార్య కమలా నెహ్రూ మాకు శిష్యురాలు. ఆమెతో కలిసి నెహ్రూ మా ఆశ్రమానికి 2 సార్లు దర్శనానికి వచ్చారు. అందరూ ఎంతో హడావిడి పడిపోతున్నా మా ఎప్పటిలానే సర్వసామాన్యమైన వైఖరితో ఉన్నారు. ఇందిరాగాంధీ కూడా మా శిష్యులలో ఒకరు. మా ఎప్పుడు నేను అన్న మాట పలికేవారు కారు. తన గురించి చెప్పవలసి వస్తే ఈ చిన్ని పాప, మీ కుమార్తె, ఈ శరీరము అంటూ పలికేవారు. తన శిష్యులుగా ఎవరిని చూచేవారు కారు. అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కటే అన్న అభేద భావంతో ఉండేవారు. ఆమె అందరితో అభేద భావము పెంపొందించుకోమని చెప్పేవారు. 2 అన్నవి లేవు, ఉన్నది ఒక్కటే, అదే బ్రహ్మం, పరబ్రహ్మం అని చెప్పేవారు ఆనందమయ్యి మా. ఆమె బోధ కూడా చాలా సరళంగా సామాన్యులకు సైతం అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లుగా అర్థమయ్యేది. ఒకసారి అందరి మధ్య ఉండగా నాయన అంటూ గట్టిగా కేకలు పెట్టారు మా. ఎవ్వరూ పలకలేదు. మళ్ళీ తిరిగి కేకలు పెట్టారు మా. బయట వరండాలోంచి ఒకరు లేచి వచ్చి సమాధానమిచ్చారు. దాని గురించి ఇలా వివరిస్తూ, ఆనందమయ్యి మా ప్రతి బిడ్డను తల్లి గమనిస్తూ ఉంటుంది. అవసరాన్ని బట్టి వారికి సమాధానం లభిస్తుంది. బోధలలో ముఖ్యంగా ప్రతిరోజు కొంత సమయము పరమాత్మకే వెచ్చించండి. ఒక్క 15 నిమిషాలు ప్రతిరోజు. అదే సమయంలో ఆ 15 నిమిషాలు భగవంతునివి. మీరు ఆ సమయము ఆయనకి ఇచ్చేశారు. ఈ అభ్యాసం వలన మీకు తెలియకుండా మీరు ప్రశాంతత పొందుతారు. నామ రూప భేదం లేని భగవంతుడు అఖండమైన చైతన్యము. మీరు తలిచే నామము ఏదైనా చైతన్యము మాత్రమదే. భగవంతుని భక్తులుగా జీవించమని బోధించారు మా. పరమాత్మ అందరినీ తన గురించి తాము తెలుసుకోమంటున్నాడు. మీకు అదే ప్రధాన లక్ష్యం కావాలి అని ఉద్బోధించేవారు. ఆనందమయ్యి మా తన భక్తులకు ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు ఇచ్చారు. వారి షట్చక్రాలను చైతన్యం చేయటం నుంచి ఉన్నతికి తీసుకువెళ్లే వరకు ఆమె పాదాలు ఆశ్రయించి ధరించిన భక్తులెందరో. 1982లో డెహ్రాడూన్లోని ఆశ్రమంలో సమాధి చెందారు మాతా ఆనందమయ్యి మా. ఎన్నో ప్రదేశాలలో మాతా ఆశ్రమాలు ఉన్నాయి. నేటికి ఆ ఆశ్రమాలు సాధకులను, ఆశ్రితులను అనుగ్రహిస్తూనే ఉన్నాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ.